హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి పారదర్శకంగా ఈ పోస్టులను భర్తీ చేయాలి అని భావించి ఆ ఉద్దేశంతోనే మరి ఆన్లైన్ పరీక్షలు అనేవి నిర్వహించడం మనందరికి కూడా తెలిసిందే. మొన్న రీసెంట్ గా మనకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. ఇక రేపు మర్నాడు కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి మరి పరీక్షలు నిర్వహించాలి అని ప్రభుత్వం భావించినప్పటికీ మరి ఈ పరీక్షలు రేపు మర్నాడు జరుగుతాయా లేదా అనే సందిగ్ధం ప్రస్తుతం నెలకొని ఉంది. గతంలో మనం అంటే నిన్న మొన్న మనం 28, 29వ తేదీల్లో ఆన్లైన్ లో మరి నెల్లూరు జిల్లాకు సంబంధించి పోస్టుల భర్తీకి ఆన్లైన్ పరీక్ష అనేది జరగబోతోంది అంటూ మనం ఈ సమాచారాన్ని మీకు తెలియజేయడం జరిగింది. అంటే 28, 29వ తేదీల్లో ఆన్లైన్ లో మరి పరీక్ష అనేది ఉండబోతోంది. ఈ పరీక్ష నెల్లూరు జిల్లాలో కొన్ని పోస్టులు, అలాగే పొట్టి శ్రీరాములకు సంబంధించినటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్లో పోస్టుల భర్తీకి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారని, అభ్యర్థులు ఎవరైతే పరీక్ష రాయాలనుకుంటున్నారో అటువంటి వారు మీరు హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోండి అంటూ మనం సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ పరీక్షలు జరుగుతాయా లేదా అనే ఒక కీలకమైనటువంటి సందిగ్ధంలో అభ్యర్థులతో పాటు ప్రభుత్వం కూడా ఉంది. ఎందుకంటే ఈ ఆన్లైన్ లో నిర్వహించేటటువంటి పరీక్షను ఎయిడెడ్ యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. జీవో నంబర్ 1 ప్రకారం మరి ఈ ఎయిడెడ్ పోస్టులను ఆఫ్లైన్ లోనే భర్తీ చేయాలి, ఆన్లైన్ పరీక్ష నిర్వహించకూడదు అంటూ మరి ఎయిడెడ్ యాజమాన్యాలన్నీ కలిపి కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగినటువంటి పరీక్షకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా విడుదల చేయకుండా ప్రభుత్వం మరి వేచి చూస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీలో ఆన్లైన్ విధానంపై సందిగ్ధం. ఆన్లైన్ లో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న, ఆఫ్లైన్ లో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న యాజమాన్యాలు. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ విధానంపై సందిగ్ధత ఏర్పడింది. పోస్టుల భర్తీని పారదర్శకంగా చేపట్టేందుకు ఆన్లైన్ విధానం తీసుకొచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంటుండగా కొన్ని యాజమాన్యాలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పోస్టుల భర్తీలో అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో దరఖాస్తుల స్వీకరణ నుంచి ఉపాధ్యాయుల అభ్యర్థుల ఎంపిక వరకు పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ విధానాన్ని చేపట్టింది. దరఖాస్తులను ఆన్లైన్, ఆఫ్లైన్ లోను సమర్పించే అవకాశం కల్పించింది. ఎవరైనా అభ్యర్థులు ఆఫ్లైన్ లో వచ్చిన వాటిని కూడా ఆ తర్వాత వాటిని ఆన్లైన్ లో చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే పల్నాడు జిల్లా నకిరికల్లు మండలం చల్లగుల్లాలోని రాజీవ్ గాంధీ మెమోరియల్ ఎయిడెడ్ విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆన్లైన్ లో పరీక్ష కూడా నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 2 పాఠశాలల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 28, 29 తేదీల్లో అంటే రేపు మర్నాడు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఎయిడెడ్ యాజమాన్యాలు మాత్రం జీవో నంబర్ 1 నిబంధనల ప్రకారం ఆఫ్లైన్ లోనే దరఖాస్తుల స్వీకరణ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై కొన్ని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీంతో పల్నాడు జిల్లాలోని పరీక్షా ఫలితాలను నిలిపివేశారు. ఆన్లైన్ విధానం కొనసాగుతుందా లేదంటే ఆఫ్లైన్ లోనే నిర్వహిస్తారా అనే దానిపై అయితే సందిగ్ధం నెలకొని ఉంది. మొత్తానికి మరి 28, 29వ తేదీల్లో ఆన్లైన్ లో నిర్వహించాలి అనుకున్నటువంటి పరీక్ష జరుగుతుందా లేదా అనే సందిగ్ధం ప్రస్తుతం నెలకొని ఉంది. మరి అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుందాం అని మరి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లోకి వెళ్ళి మరి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేటటువంటి లింక్ ఎయిడెడ్ టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసినట్టయితే ప్రస్తుతం మనకి ఇక్కడ క్లోజ్డ్ అనే కనిపిస్తుంది. అంటే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మరి అవకాశం ప్రస్తుతం లేదు. మరి ఇక్కడ హాల్ టికెట్స్ రేపు మర్నాడు పరీక్ష అన్నప్పుడు హాల్ టికెట్స్ ఆప్షన్ క్లోజ్ చేయడం జరిగింది కాబట్టి ఇక ఈ పరీక్షలు రేపు మర్నాడు జరుగుతాయా లేదా అనేది మరి అభ్యర్థులకు చాలా సందిగ్ధంగా ఉంది. ఇక ఆల్మోస్ట్ జరగవనే మనకి ఇక్కడ ఈ ఆప్షన్ క్లోజ్ చేయడం ద్వారా మనకు తెలుస్తోంది. ఇక ఎయిడెడ్ పాఠశాలలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎయిడెడ్ యాజమాన్యాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇక కోర్టులో కేసు అనేది ఫైల్ అయితే ఈ ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంశం అనేది మరి కోర్టు పరిధిలో ఉంటుంది.
ఇది ప్రస్తుతం ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఎయిడెడ్ నోటిఫికేషన్స్ కు సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.